ఉక్రెయిన్ తోటైతే యుద్ధము ముగించేందుకు సిద్ధమైందట రష్యా. ఉదయనుండి ట్రంప్ మాట్లాడుకున్నారట ఫోన్లా 2 గంటల సేపు. గాజానట మొత్తము స్వాధీనం చేసుకుంటారట. నేతన్యాహు చేసిండు సంచలన వ్యాఖ్యలు. ఆ 2 దేశాలతోటైతే మాకు మంచి ఒప్పందాలు ఉన్నాయంటున్నాడు. భారత్ పాకిస్తాన్ దేశాలు 2 గొడవల మీదనైతే మాట్లాడుతున్నారు. చైనా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కైతే చైనా ఆయుధాలను సరఫరా చేసిందట. దీని మీద మాట్లాడింది విదేశాంగ ప్రతినిధి మావో నింగు. అక్రమంగా వలసలకు సహకరించే భారత సంస్థలపై వీసా రద్దు, ఇక మీదకెళ్ళి ఇవన్నీ వద్దు. రూల్స్ పాటించారట, ట్రాఫిక్ చలాన్లు కట్టరట. వీళ్ళు రాజుకోళ్ళే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఎట్లా? చదువుకు వయసుకు సంబంధమే లేదట. పంజాబ్ కు చెందిన తండ్రి కొడుకులు ఒక్క జమల్క పాస్ అయిందట ఇంటర్ పరీక్ష. భారతదేశం నుంచి అయితే కీలక సమాచారాన్ని శత్రు దేశంకు అందిస్తున్నారట. గూఢాచార్యం అయితే ఆరోపణ మీద అదుపులోకి తీసుకున్నారట 12 మందిని. భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో మాకు చెప్పాలంటున్నాడు రాహుల్ గాంధీ సారు. ముందుగానే పాక్ సమాచారం మీద జయశంకర్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ఆపరేషన్ సింధూరనైతే 64 మంది పాకిస్తాన్ సైన్యాన్ని అయితే మట్టు పెట్టిందట భారత సైన్యం. వాళ్ళ మీద భారత్ సరైన ప్రతీకారమే తీసుకున్నదట. మద్యం మాఫియాకైతే భారీగా బంగారం ముడుపులట. కార్ల దొరికినాయట రసీదులు. ఈ రసీదులతోటి గుట్టు రద్దయిందట. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి కుటుంబానికి ఇస్తారట బీమా. ఏడాదికి 25 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలట. ఏలుల కుట్ర మీదనైతే లోతుగా దర్యాప్తు చేస్తున్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. విజయనగరంకైతే రంగంలోకి దిగిందట ఎన్ఐఏ బృందము. బియ్యం కార్డు కావాలంటే పెళ్లి కార్డు చూపియాలట. ఇక మీద పెళ్లికి గట్టనే పేరు తొలగించినందుకైతే అసలుకే ఛాన్సే లేదట. తొందరనే విజయవాడ బెంగళూరు మధ్యలో వస్తుందట వందే భారత్. ఆ రెండింటికి ప్రయాణం అయితే అవుతుందట 9 గంటల సమయము. 5 లక్షల మందికి ఇస్తున్నారట యువ వికాసము. ప్రతి నెల ప్రభుత్వానికి అవుతున్నదట 20,000 కోట్ల రూపాయల ఖర్చు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే మమ్మల్ని జైల్లో పెడితే మేమైతే నీళ్ళు ఇస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గిరిజనులకైతే సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వమే అంటున్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు మీదనైతే విజిలెన్స్ అట. విచారణకైతే తప్పకుండా హాజరు కావాలట 63 మంది ఇంజనీర్లు. 5వ రోజు పుష్కర స్నానం చేసుకున్నారట భక్తులందరూ. ఈ స్నానం చేసినందుకైతే వాళ్ళ జన్మ ధరించిందట. మిస్కోళ్ళు క్వాలిఫైర్కి అయితే 48 మంది అందాల ముద్దుకుమ్మలు క్వాలిఫై అయ్యారట. ఇవాళ రేపు టీఎఫ్ల కార్యక్రమాలు అయితే జరుగుతాయట. నటుడిగా ఆయనకైతే కొత్త జన్మ మొదలవుతున్నదట. మంచు మనోజ్ సార్ అయితే ఈ ముచ్చట మనకు చెప్తున్నాడు. అల్లు అర్జున్ సార్ నటించే కొత్త సినిమాల 3వ కోణం ఉన్నదట. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో అంటున్నారు. మొదటి సినిమాకే 35 ఏళ్ళు పట్టినాయట. ఇప్పుడు సీక్వెల్ అంటే కష్టమే అంటున్నాడు హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్. సూర్య నటిస్తున్న ద్విభాష చిత్రము ప్రారంభమవుతున్నదట. ఈ సినిమానైతే తెలుగులో తమిళంలో వస్తున్నదట. సూపర్ స్టార్ రజనీకాంత్ సారు చిత్రం అయితే మైత్రి మూవీ మేకర్సే తీస్తున్నదట. కాకపోతే డైరెక్టరు ఎవరన్నదే తేల్చి చెప్తలేదట. లక్నో జట్టు కథ ముగిసిందట. ప్లేఆఫ్ నుంచి బరిలో తప్పుకున్నదట. నాయకుడై జట్టును కాపాడిందట. జట్టు పగ్గాలు చేపట్టిందట. 1 కాదు 2 కాదు 3 జట్ల రాకనే మార్చేసిందట శ్రేయస్ అయ్యరు. మహేంద్ర సింగ్ ధోని అభిమానులకైతే ఒకటే డౌట్ ఉన్నదట. 2026లో జరిగే ఐపీఎల్ ప్రపంచ కప్పులను అయితే ఆడతాడో ఆడడో అని. కోహ్లీ రిటైర్మెంట్ అవ్వడము జట్టుకు చాలా బాధాకరం అంటున్నాడు రవిశాస్త్రి. కోహ్లీ ఫ్యాన్స్ అయితే చాలా బాధాకరంగా ఉన్నారట. ఫేమ్ కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నదట పివి సింధు. నేటి నుంచి మలేషియా మాస్టర్స్ జరుగుతున్నాయట. ఉక్రెయిన్ తోటైతే యుద్ధము ముగించేందుకు సిద్ధమైందట రష్యా. ఉదయనుండి ట్రంప్ మాట్లాడుకున్నారట ఫోన్లా 2 గంటల సేపు. గాజానట మొత్తము స్వాధీనం చేసుకుంటారట.
నేతన్యాహు చేసిండు సంచలన వ్యాఖ్యలు. ఆ రెండు దేశాలతోటైతే మాకు మంచి సంబంధ ఒప్పందాలు ఉన్నాయంటున్నాడు. భారత్ పాకిస్తాన్ దేశాలు రెండు గొడవల మీదనైతే మాట్లాడుతున్నారు. చైనా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కైతే చైనా ఆయుధాలను సరఫరా చేసిందట. దీని మీద మాట్లాడింది విదేశాంగ ప్రతినిధి మావో నింగు. అక్రమంగా వలసలకు సహకరించే భారత సంస్థలపై వీసా రద్దు, ఇక మీదకెళ్ళి ఇవన్నీ వద్దు. రూల్స్ పాటించారట, ట్రాఫిక్ చలాన్లు కట్టరట. వీళ్ళు రాజుకోళ్ళే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఎట్లా? చదువుకు వయసుకు సంబంధమే లేదట. పంజాబ్ కు చెందిన తండ్రి కొడుకులు ఒక్క జమల్క పాస్ అయిందట ఇంటర్ పరీక్ష. భారతదేశం నుంచి అయితే కీలక సమాచారాన్ని శత్రు దేశంకు అందిస్తున్నారట. గూఢాచార్యం అయితే ఆరోపణ మీద అదుపులోకి తీసుకున్నారట 12 మందిని. భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో మాకు చెప్పాలంటున్నాడు రాహుల్ గాంధీ సారు. ముందుగానే పాక్ సమాచారం మీద జయశంకర్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ఆపరేషన్ సింధూరనైతే 64 మంది పాకిస్తాన్ సైన్యాన్ని అయితే మట్టు పెట్టిందట భారత సైన్యం. వాళ్ళ మీద భారత్ సరైన ప్రతీకారమే తీసుకున్నదట. మద్యం మాఫియాకైతే భారీగా బంగారం ముడుపులట. కార్ల దొరికినాయట రసీదులు. ఈ రసీదులతోటి గుట్టు రద్దయిందట. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి కుటుంబానికి ఇస్తారట బీమా. ఏడాదికి 25 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలట. ఏలుల కుట్ర మీదనైతే లోతుగా దర్యాప్తు చేస్తున్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. విజయనగరంకైతే రంగంలోకి దిగిందట ఎన్ఐఏ బృందము. బియ్యం కార్డు కావాలంటే పెళ్లి కార్డు చూపియాలట. ఇక మీద పెళ్లికి గట్టనే పేరు తొలగించినందుకైతే అసలుకే ఛాన్సే లేదట. తొందరనే విజయవాడ బెంగళూరు మధ్యలో వస్తుందట వందే భారత్. ఆ రెండింటికి ప్రయాణం అయితే అవుతుందట 9 గంటల సమయము. 5 లక్షల మందికి ఇస్తున్నారట యువ వికాసము. ప్రతి నెల ప్రభుత్వానికి అవుతున్నదట 20,000 కోట్ల రూపాయల ఖర్చు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే మమ్మల్ని జైల్లో పెడితే మేమైతే నీళ్ళు ఇస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గిరిజనులకైతే సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వమే అంటున్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు మీదనైతే విజిలెన్స్ అట. విచారణకైతే తప్పకుండా హాజరు కావాలట 63 మంది ఇంజనీర్లు. 5వ రోజు పుష్కర స్నానం చేసుకున్నారట భక్తులందరూ. ఈ స్నానం చేసినందుకైతే వాళ్ళ జన్మ ధరించిందట. మిస్కోళ్ళు క్వాలిఫైర్కి అయితే 48 మంది అందాల ముద్దుకుమ్మలు క్వాలిఫై అయ్యారట. ఇవాళ రేపు టీఎఫ్ల కార్యక్రమాలు అయితే జరుగుతాయట. నటుడిగా ఆయనకైతే కొత్త జన్మ మొదలవుతున్నదట. మంచు మనోజ్ సార్ అయితే ఈ ముచ్చట మనకు చెప్తున్నాడు. అల్లు అర్జున్ సార్ నటించే కొత్త సినిమాల 3వ కోణం ఉన్నదట. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో అంటున్నారు. మొదటి సినిమాకే 35 ఏళ్ళు పట్టినాయట. ఇప్పుడు సీక్వెల్ అంటే కష్టమే అంటున్నాడు హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్. సూర్య నటిస్తున్న ద్విభాష చిత్రము ప్రారంభమవుతున్నదట. ఈ సినిమానైతే తెలుగులో తమిళంలో వస్తున్నదట. సూపర్ స్టార్ రజనీకాంత్ సారు చిత్రం అయితే మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్నదట. కాకపోతే డైరెక్టరు ఎవరన్నదే తేల్చి చెప్తలేదట. లక్నో జట్టు కథ ముగిసిందట. ప్లేఆఫ్ నుంచి బరిలో తప్పుకున్నదట. నాయకుడై జట్టును కాపాడిందట. జట్టు పగ్గాలు చేపట్టిందట. 1 కాదు 2 కాదు 3 జట్ల రాకనే మార్చేసిందట శ్రేయస్ అయ్యరు. మహేంద్ర సింగ్ ధోని అభిమానులకైతే ఒకటే డౌట్ ఉన్నదట. 2026లో జరిగే ఐపీఎల్ ప్రపంచ కప్పులను అయితే ఆడతాడో ఆడడో అని. కోహ్లీ రిటైర్మెంట్ అవ్వడము జట్టుకు చాలా బాధాకరం అంటున్నాడు రవిశాస్త్రి. కోహ్లీ ఫ్యాన్స్ అయితే చాలా బాధాకరంగా ఉన్నారట. ఫేమ్ కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నదట పివి సింధు. 8 నుంచి మలేషియా మాస్టర్స్ జరుగుతున్నాయట.